ఇవాళ మా తమ్మునికి పంపించిన అన్న నేను తిమ్మాయిగూడకి. అక్కడ వెళ్తే నేను కొంచెం సామాన్ పెట్టేసి లాక్ వేసుకొని వచ్చినుంటి. ఇప్పుడేమో ఆ ఊరోళ్ళు వచ్చేసి నా తాళం ఇరగొట్టేసి నా సామాన్ తీసేసి ఇల్లు ఇట్లా కడుక్కొని లైట్లు వేసుకొని వాళ్ళు వాళ్ళ లాక్ వేసుకుర్రు అన్న. నా లాక్ ఇరగొట్టిర్రు. వాళ్ళ లాక్ వేసుకొని పేరు ఫోన్ నంబర్ రాసి పెట్టిర్రు అన్న. వాళ్ళు మా బ్రదర్ చూసి వచ్చిండు వాళ్ళ. అయితే అక్కడ జిహెచ్ఎంసి రమేష్కి కాల్ చేస్తే ఆయన అంటున్నాడంట, అందరు కలిసి ఎవరికైతే వచ్చిందో అసలు మీదే అది, వీళ్ళు ఇళ్ళగలుగా వచ్చేసిర్రు, లిఫ్టులు అన్ని బంద్ చేసిరంట, వచ్చేసి మీరు పోలీస్ కంప్లైంట్ చేయండి అంటుండ్రన్న. మీకు తెలియజేయాలని చేశానన్న. ఎంతమందికి అయితే ఆ రోజు వచ్చిందో ఇల్లు, ఎంతమంది విప్పి చూసిరో తిమ్మాయిగూడలో, అంతమంది ఇంటికి లాక్ వేసిరంట. ఆల్రెడీ ఉంటున్నారు కూడా అంటన్నా. హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. చూశారు కదా, లబ్ధిదారుల మాటల్లోనే వినిపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఏవైతే మన్కాల్ 1కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఉంటాయో అవి దాదాపు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పాత పట్టాలు రద్దు చేసి మళ్ళీ వేరే చోట అయితే ఇళ్ళు అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్. 1 వీక్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళకు ఇండ్లు వచ్చిన సంతోషం కూడా లేకుండా అక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళు ఇండ్లు ఆక్రమించుకోవడం, ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం అయితే ఒక గమనార్హం అనుకోవచ్చు. ఎందుకంటే మరి వీళ్ళకి కేటాయించిన ఇళ్లలో వేరే వాళ్ళు ఉంటే మరి వాళ్ళని ఎలా ఉండనిస్తున్నారు ఏంటి, మరి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మరి స్పందించి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తుందా, లేకపోతే ఈ ఆక్రమించుకున్న వాళ్ళకే వేరే చోట కేటాయిస్తుందా? ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామంది నిరుపేదలు ఈ డబుల్ ఇళ్ళ కోసం ఎదురు చూసి ఈరోజు ఆక్రమించుకోవడం అయితే జరిగింది. కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఒకసారి చూడాలి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.